Hello, good morning to everyone. Good morning. Okay, so now we are in ASAP methodology. Okay, this ASAP methodology we have 5 phases: project preparation, business blueprint, realization, final preparation, go live and support. Okay, సో మనం ఈ టాపిక్ లో ఉన్నాం ప్రస్తుతం అషాప్ మెథడాలజీలో. ఓకే, ఈ అషాప్ మెథడాలజీ అనేది మెయిన్ గా ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేయడానికి మనం ఈ అషాప్ మెథడాలజీని యూజ్ చేస్తాం. ఓకే, సో దీని మీద అయితే చాలా ఫోకస్ చేయండి. సో ఇది ఎక్స్పెక్టెడ్ ఇంటర్వ్యూ కోసం. ఓకే, సో వన్ మోర్ టైం మనం వాట్ ఈస్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, సో నేను డిస్కస్ చేసుకున్నాం కొంచెం. ఓకే, వన్ మోర్ టైం దాన్ని రిపీట్ చేసుకొని సో కంటిన్యూ చేద్దాం. ఓకే, in Agile methodology we have 5 phases. Okay, first one is project preparation, business blueprint, realization, final preparation, go live and support. Okay, so first project preparation. Okay, so in this project preparation we have two teams. From IT side one team and client side one team. Mean IT side mean we have like Wipro. So we are taking example Wipro. From client side we are took here Bajaj company. Yeah, next IT side. Okay, IT side చూసుకుంటే స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే, సో టాప్ లెవెల్ ప్రాజెక్ట్ మేనేజర్, నెక్స్ట్ లెవెల్ అందరు కన్సల్టెంట్స్ వస్తారు అనమాట. ఓకే, సో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ లో టాప్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వస్తారు. సో ఎఫ్ఐసిఓ మాడ్యూల్, సో దాని తర్వాత ఎఫ్ఐసిఓలో టాప్ లెవెల్ టీమ్ లీడర్, సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్. సేమ్ హెచ్ఆర్, టీమ్ లీడర్, సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్. ఎంఎం team leaders, senior consultant, junior consultant. SD, senior consultant, team leader, senior consultant, junior consultant. PP, team leader, senior consultant, junior consultant. అండ్ వాళ్ళతో పాటు మనకు అబాపర్స్ కూడా మనతో పాటు వర్క్ చేస్తారు. సో అబాపర్స్ మైన్గా వచ్చి ప్రోగ్రామ్స్ రాయడం. ఓకే, సో ప్రోగ్రామ్స్ రాయడం అండ్ ఏవైనా చేంజెస్ ఉంటే ప్రోగ్రామ్లలో అవి మెయింటైన్ చేయడం. నెక్స్ట్ బేసిస్ టీమ్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏంది మనకు. సో బేసిస్ టీమ్ వాళ్ళు ఫస్ట్ అడ్మిన్ యాక్సెస్ ఇస్తారు. నెక్స్ట్ మనకు టీ కూడా యాక్సెస్ ఇస్తారు. మన నెక్స్ట్ వచ్చి మన టీఆర్స్ అనేవి మూవ్ చేస్తారు. ఏ సిస్టంలో కావాలంటే ఈ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి, సో ఆ యాక్టివిటీ చేస్తారు. నెక్స్ట్ ఫైనల్ ఇంకా వన్ మోర్ థింగ్ వచ్చి సిస్టమ్ మానిటరింగ్. ఆర్గనైజేషన్లో ఎన్ని సిస్టమ్స్ అయితే ఉంటాయో సో అన్ని సిస్టమ్స్ వీళ్ళు బేసిస్ వాళ్ళే చూసుకోవాల్సినటువంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో నిన్న వీటి వరకు డిస్కస్ చేసుకున్నాం ఐటీ సైడ్ మాత్రమే. నెక్స్ట్ నవ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ క్లయింట్ సైడ్. ఓకే, బజాజ్ గ్రూప్ సైడ్ ఎవరు ఉంటారు అసలు. సేమ్ మనకు ఐటీలలో టాప్ లెవెల్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారని అనుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా. సో టాప్ లెవెల్ ప్రాజెక్ట్ మేనేజర్. సో దిస్ రోల్ ఈస్ స్టాండర్డ్ ఫ్రమ్ బోత్ సైడ్. ఓకే, సో క్లయింట్ సైడ్ కూడా ప్రాజెక్ట్ మేనేజర్, ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ రోల్. అండ్ మన కంపెనీ సైడ్ మీన్ ఐటీ కంపెనీ సైడ్, సో దట్ రోల్ ఈస్ స్టాండర్డ్. సో టాప్ లెవెల్ ఈస్ ప్రాజెక్ట్ మేనేజర్. యా, నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, టాప్ లెవెల్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటీ సైడ్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి.
ఓకే, ఇక్కడ మనకు ఒక 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 ఆర్గనైజేషన్ సైడ్, అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ సైడ్ వచ్చి మనకు డిపార్ట్మెంట్ ఉంటాయండి కంప్లీట్ గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టెక్నికల్ సైడ్ వచ్చి మనకు ఎఫ్ఐసిఓ మాడ్యూల్ ఉంటే, ఇక్కడ వచ్చి మనకు ఐటీ సైడ్ వచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నది ఉంటుంది. సో కంప్లీట్ గా ఇక్కడ ఆర్గనైజేషన్ సైడ్ అంటే ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీలో వాళ్ళు డిపార్ట్మెంట్స్ అని పిలుస్తారు. మనం మాడ్యూల్స్ అని ఎట్లయితే పిలుస్తామో వాళ్ళు డిపార్ట్మెంట్ అని పిలుస్తారు. ఓకే, మనకి ఐటీలలో ఎఫ్ఐ మాడ్యూల్ అనేది ఫైనాన్స్ గురించి డీల్ చేస్తే, ఇక్కడ ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నది ఫైనాన్స్ గురించి డిస్కస్ చేస్తారు. సేమ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, స్టోరేజ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో ఈ విధంగా డిపార్ట్మెంట్ అనేవి ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిపార్ట్మెంట్, దే ఆర్ మెయింటైన్ డిపార్ట్మెంట్స్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్. ఓకే, టాప్ లెవెల్ ప్రాజెక్ట్ మేనేజర్, తర్వాత డిపార్ట్మెంట్స్ వస్తాయి. డిపార్ట్మెంట్ వారీగా చూసుకుంటే, సో మనకు ఇక్కడ ఐటీ సైడ్ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ వచ్చి మనకు టీమ్ లీడర్ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ వచ్చి డిపార్ట్మెంట్ వైజ్ వచ్చి అక్కడ టీమ్ లీడర్ ఉంటే, ఇక్కడ టీమ్ లీడర్ ఈక్వల్ రోల్ వచ్చి మనకు బీపీఓస్ అని పిలుస్తారు. బీపీఓస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి బిజినెస్ ప్రాసెస్ ఓనర్స్ అన్నమాట. ఓకే, కంప్లీట్ గా ఇతను ఈ బీపీఓస్ అన్నటువంటి వాళ్ళు సో టీమ్ లీడర్ యొక్క రోల్ ని ప్లే చేస్తారు ఇక్కడ. ఓకే, మనకు ఇక్కడ ఐటీలలో టీమ్ లీడర్ ఎట్లా పిలుస్తామో సేమ్ ఇక్కడ ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీ సైడ్ వచ్చి ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యావ్ దేర్ ఓన్ team leader. The team leader name is BPOs. They are called BPO. Okay, BPO full form is business process owners. ఓకే, మేబీ ఈ బీపీఓ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి మామూలుగా కొంతమంది ఇక్కడ సర్వీస్ అంటే టెలికాలర్స్ ఇస్తుంటారు కదా, సో వాళ్ళ వేలో దాని యొక్క అబ్రివేషన్ వేరు. అది బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్స్ సంథింగ్ అట్లా పిలుస్తాం. బట్ ఇక్కడ కంప్లీట్ గా ఆర్గనైజేషన్ సైడ్ మాట్లాడితే బీపీఓ ఫుల్ ఫామ్ వచ్చి బిజినెస్ ప్రాసెస్ ఓనర్స్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఐటీ సైడ్ నెక్స్ట్ లెవెల్ వచ్చి అంటే టీమ్ లీడర్ తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చి సీనియర్ కన్సల్టెంట్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ రోల్, దానికి మ్యాచ్ అయ్యేటువంటి రోలే సిటిఎంఎస్ ఉంటారనమాట. ఓకే, సిటిఎంఎస్ అంటే సీనియర్ కన్సల్టెంట్ అక్కడ ఉంటారు కదా, సో ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈక్వల్ విత్ సీనియర్ కన్సల్టెంట్ ఉంటారు కదా, సో వాళ్ళ లెవెల్స్ ఈక్వల్ గా ఇక్కడ మనకు సిటిఎంఎస్ ఉంటారు అనమాట. ఈ సిటిఎంఎస్ ఫుల్ ఫామ్ వచ్చి కోర్ టీమ్ మెంబర్స్. ఓకే, అక్కడ కొన్ని మనకు ఐటీ సైడ్ అయితే ఒక 7 to 8 years 10 years అట్లా ఉండేటువంటి వాళ్ళని సీనియర్ కన్సల్టెంట్ లాగా కన్సల్ట్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను ఇక్కడ సిటిఎంఎస్ లాగా మెయింటైన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ బిగినింగ్ లెవెల్. ఇక్కడ ఐటీ సైడ్ బిగినింగ్ లెవెల్ వచ్చి జూనియర్ కన్సల్టెంట్స్. సో ఇక్కడ ఆర్గనైజేషన్ సైడ్ వచ్చి మనకు బిగినింగ్ లెవెల్ వచ్చి ఎస్ఎంఈస్ ఉంటారు అనమాట. ఎస్ఎంఈస్ ఫుల్ ఫామ్ వచ్చి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. అంటే ఎవరైతే ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీకి కొత్తగా జాయిన్ అయ్యి ఉంటారో సో వాళ్ళని సిటిఎంఎస్ అని పిలుస్తారు. ఓకే, సో ఇవి కంప్లీట్ డిపార్ట్మెంట్ వైజ్ ఇట్లే నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటే టాప్ లెవెల్లో బీపీఓస్, నెక్స్ట్ లెవెల్ సిటిఎంఎస్, నెక్స్ట్ లెవెల్ ఎస్ఎంఈస్. సేమ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ, స్టోరేజ్ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ, సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ, సో దిస్ స్టాండర్డ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తీసుకుంటే సేమ్ బీపీఓస్. ఓకే, నెక్స్ట్ సిటిఎంఎస్. బీపీఓ ఫుల్ ఫామ్ వచ్చి బిజినెస్ ప్రాసెస్ ఓనర్స్, సిటిఎంఎస్ మీన్ కోర్ టీమ్ మెంబర్స్, ఎస్ఎంఈస్ మీన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. సేమ్ సేల్స్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు కూడా బీపీఓస్, సిటిఎంఎస్, ఎస్ఎంఈస్. సేల్స్ నెక్స్ట్ స్టోరేజ్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు కూడా సేమ్ బీపీఓస్, సిటిఎంఎస్, ఎస్ఎంఈస్. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు కూడా బీపీఓస్, సిటిఎంఎస్ అండ్ ఎస్ఎంఈస్. సో అదైతే స్టాండర్డ్ అనమాట. ఇది కంప్లీట్ గా మారదు అసలు. సో మనకి అక్కడ టాప్ లెవెల్లో ప్రాజెక్ట్ మేనేజర్, ఇక్కడ టాప్ లెవెల్లో సేమ్ ప్రాజెక్ట్ మేనేజర్. సో ఈక్వల్ గానే ఉంటారు. దట్ రోల్ ఈజ్ నెవర్ చేంజ్. నెక్స్ట్ వచ్చి మనకు అక్కడ టీమ్ లీడర్, ఇక్కడ దానికి ఈక్వల్ రోల్ బీపీఓస్. నెక్స్ట్ లెవెల్ వచ్చి సీనియర్ కన్సల్టెంట్, దానికి ఈక్వల్ రోల్ వచ్చి సిటిఎంఎస్. ఓకే, నెక్స్ట్ అక్కడ లోయర్ లెవెల్ వచ్చి జూనియర్ కన్సల్టెంట్, ఇక్కడ లోయర్ లెవెల్ ఎవరు ఉంటారు, ఎస్ఎంఈస్. సో ఇట్లా కంపేర్ గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే, వాళ్ళ రోల్ తగ్గట్టుగానే ఇక్కడ ఐటీలలో కూడా ఉంటారు. ఓకే, తర్వాత నెక్స్ట్ సో ఫస్ట్ టీమ్ అన్నది ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఆ టీమ్ మెంబర్స్ వాళ్ళ ఐటీ సైడ్ నుంచి అండ్ ఇక్కడ కంపెనీ సైడ్ నుంచి అందరూ ఒక చోట మీట్ అవుతారు అనమాట. ఓకే, మీట్ అయ్యేటువంటి
మీట్ అంటే ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకోవడాన్ని వాయిస్ వర్సా అని పిలుస్తారు అనమాట. ఓకే, సో ఐటీ టీం వచ్చి అండ్ క్లయింట్ టీమ్ తో ఇంటరాక్ట్ అంటే ఒకరిని ఒకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. సో అట్లా ఇంట్రడ్యూస్ చేసుకోవడాన్ని వాయిస్ వర్సా అని పిలుస్తారు. ఓకే, సో అట్లా ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ఓకే ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ అన్నది నడుస్తారు వాళ్ళ మధ్య. ఓకే, ఈ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే, సో ఈ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్లలో మనము ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఓకే మనము ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, వెన్ వీ విల్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ప్రాజెక్ట్ అన్నవి డిస్కస్ చేస్తారనమాట ఈ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ లో. ఓకే, వన్స్ ఈ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ అయిందంటే ఇంకా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ లోనే మనకు ఐటీ సైడ్ నుంచి క్లయింట్ సైడ్, ఐటీ సైడ్ నుంచి అంటే మనకు ఇక్కడ క్లయింట్ అంటే ఆర్గనైజేషన్ ఈ ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీ నుంచి, సో టాప్ లెవెల్లో ఎవరైతే ఉంటారో అంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేస్తారనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా వాళ్ళ మధ్య ఇది ఎస్ఎల్ఏ అన్నది జరుగుతుందని, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఓకే, దాని మీద సిగ్నేచర్ చేసుకుంటారు. నెక్స్ట్ అన్నది ఇంకా వాళ్ళ బిజినెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుంటారు అన్నమాట. ఓకే, ఈ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ యొక్క మెయిన్ ఎజెండా అయింది. సో ఇన్ దిస్ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ దే ఆర్ అనౌన్స్ ద ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్. ఓకే, సో ఆ రోజున మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం అన్నట్లు మాట్లాడుకుంటారు. సో ఓకే కదండి, ఇప్పుడు క్లయింట్ సైడ్ ఎవరు ఉంటారు మనకు అర్థమైంది కదండి. సో టాప్ లెవెల్ వచ్చి బీపీఓస్, నెక్స్ట్ లెవెల్ సిటిఎంఎస్ అండ్ ఎస్ఎంఎస్. ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ అంటే, సో ఇన్ దిస్ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ దే ఆర్ అనౌన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్. ఓకే ఓకే, క్లియర్ కదండి. యా ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆన్ సైట్, వాట్ ఈజ్ హాఫ్ సైట్, ఇవి కూడా తెలుసుకుందాం. యాక్చువల్గా చాలా మందికి తెలిసింటుంది, బట్ కొంతమందికి తెలిసి ఉండిండదు. మేబీ నాన్ ఐటీ క్యాండిడేట్స్ వాళ్ళకి తెలిసి ఉండిండదు. జస్ట్ దీని గురించి ఒక 2-3 minutes డిస్కస్ చేసుకుందాం. ఓకే, వీటి గురించి కూడా క్లారిటీ అన్నది వచ్చేస్తుంది. ఓకే, సో ఆన్ సైట్ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మన హెడ్ క్వార్టర్ అన్నది అమెరికాలో ఉందనుకుందాం. ఓకే, ఇప్పుడు మన బజాజ్ గ్రూప్ అన్నది మన బజాజ్ కంపెనీ ఉంది కదా, సో ఈ బజాజ్ కంపెనీ అన్నది హెడ్ క్వార్టర్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, సో ఈ బజాజ్ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్ అన్నది అమెరికాలో ఉంది, కానీ మనం ఇండియాలో నుంచి ఆపరేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ అమెరికాలో ఎవరైతే వెళ్ళి వాళ్ళు అంటే అదర్ కంట్రీ పర్సన్స్ ఎవరైతే వెళ్ళి అమెరికాలో వెళ్ళి జాబ్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం కదండి, మనము ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి వర్క్ చేస్తే, సో హెడ్ క్వార్టర్లో వర్క్ చేస్తే, సో దాన్నే అంటారు ఆన్ సైట్. సో కొంతమంది వినింటారు అనమాట, నాకు ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చింది, సో నేను వేరే కంట్రీకి వెళ్తున్నాను అని. వేరే కంట్రీకి వెళ్ళడం అంటే వాళ్ళ హోమ్ బ్రాంచ్కి వెళ్ళడం అన్నట్టు అర్థం అనమాట. ఓకే, అక్కడికి వెళ్ళి ఇంకా కంప్లీట్ గా ఆన్ సైట్ లో ఇంకా కంప్లీట్ గా మనకు క్లయింట్స్ ఉంటారు కదా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే భరిస్తారనమాట. మన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అయినా కానీ, అక్కడ షెల్టర్ రూమ్ రెంట్స్ అయినా కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే కంప్లీట్ గా ఎక్స్పెండ్ చేస్తారన్నమాట మన మీద. మనము 1 రూపీ కూడా, సో ఇన్ కేస్ మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఉంటే తప్ప ఇంకా మనము వేరే దానికి ఎక్స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్. ఓకే, వన్స్ ఆన్ సైట్ ఆపర్చునిటీ వస్తే, సో ఆ పర్సన్ యొక్క సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్ సైట్ కి వెళ్ళేసి వస్తే అతని ప్రొఫైల్ అనేది ఆటోమేటిక్ గా హైయర్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఒక్కసారి ఆ పర్సన్ అన్నది వేరే కంట్రీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత, నెక్స్ట్ జాబ్కి వెళ్ళిన తర్వాత, సో వెన్ హీఈస్ మెయింటైన్డ్ ఇన్ దేర్ రెజ్యూమ్, సో ఐ ఆల్రెడీ విజిటెడ్ మై మీన్ మై హెడ్ క్వార్టర్స్ ఇన్ అదర్ కంట్రీస్. ఓకే, సో ఇట్లాంటి చెప్పుకుంటే మనకు మన రెజ్యూమ్ అన్నది కూడా టాప్ లెవెల్లో వెళ్తాదన్న ఉద్దేశంతో ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటారు. ఓకే, అంత ఈజీ కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ అన్నది రాదు. సో హీ హ్యావ్ బెస్ట్ స్కిల్స్, సో దెన్ ఓన్లీ హీ విల్ గెట్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్. ఓకే, ఎందుకంటే ల్యాక్స్లలో మన మీద ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. దానికోసం ఎవరైతే బాగా మంచిగా ఉంటారో సో వాళ్ళనే తీసుకొని వెళ్తారు. సో ఇది కంప్లీట్ గా ఆన్ సైట్. ఎక్కడైతే మన హోమ్ బ్రాంచ్ అన్నది ఉంటుందో, సో అక్కడ నుంచి ఆపరేట్ చేయడమే ఆన్ సైట్. నెక్స్ట్ హాఫ్ సైట్. ఇప్పుడు మన కంపెనీ అన్నది ఎక్కడ ఉంది, అమెరికాలో ఉంది, కానీ మనం జాబ్ ఎక్కడ చేస్తున్నాం, ఇక్కడ ఇండియా నుంచి చేస్తున్నాం. ఓకే, మనము ఇండియా నుంచి ఆపరేట్ చేయడమే ఇది హాఫ్ సైట్. ఓకే, హెడ్ క్వార్టర్ ఎక్కడో ఉంటుంది,
పర్సన్స్ ఎక్కడో ఉంటారు. ఓకే, మన హెడ్ క్వార్టర్ అన్నది అమెరికాలో ఉంటుంది, కానీ మనం ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాం, ఇండియా నుంచి ఆపరేట్ చేస్తున్నాం. అంటే ఇండియాలో ఉన్నటువంటి బ్రాంచెస్ లో నుంచి మనం ఆపరేట్ చేస్తున్నాం. సో దీన్ని అంటారు హాఫ్ సైట్. ఓకే, క్లియర్ కదండి, వాట్ ఈజ్ ఆన్ సైట్, వాట్ ఈజ్ ఆఫ్ సైట్ అన్నది. యా ఓకే. యా నెక్స్ట్ లెవెల్. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం కదా, సో అదంతా కంప్లీట్ గా మనకు ఫస్ట్ ఫేజ్ గురించి. ఓకే, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ గురించి. సో ఇదంతా, సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లో ఫస్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం. సో దేర్ ఈస్ 2 టీమ్స్, ఐటీ టీమ్ అండ్ క్లయింట్ టీమ్. ఐటీ సైడ్ ఎవరు ఉంటారు, క్లయింట్ సైడ్ ఎవరు ఉంటారు. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లోనే ఏం జరుగుతుంది. సో దేర్ ఆర్ గోయింగ్ టు మేక్ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్. Okay, so in this project kickoff meeting, they are introduced their they are announced that project start date. So ఇవన్నీ కంప్లీట్ గా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లోనే జరుగుతాయి. ఓకే, సో నౌ వీఆర్ మూవ్ టు నెక్స్ట్ ఫేజ్. నెక్స్ట్ ఫేజ్ ఇస్ బిజినెస్ బ్లూ ప్రింట్. సో బిజినెస్ బ్లూ ప్రింట్ అన్నది వెరీ ఇంపార్టెంట్ ఫేజ్, బికాస్ కంప్లీట్ గా మన బిజినెస్ అన్నది ఎట్లా బిల్డ్ చేస్తాం, సో కంప్లీట్ గా మనము ఈ ఫేజ్ లోనే డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆల్రెడీ ఇక్కడ బ్లూ ప్రింట్ మీన్ ఓకే అంటే డెమో ప్రింట్ అనమాట. అసలు ఎట్లా వస్తుంది ఫైనల్ ప్రాజెక్ట్ మనది అన్నట్లు డిస్కస్ చేసుకోవడమే దీని యొక్క కాన్సెప్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఓకే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు సో మనము ఇంజనీర్స్ తీసుకొస్తాం, సివిల్ ఇంజనీర్స్ ని. ఏదో ప్లానింగ్ ఇస్తాడు. సో ఇక్కడ ఈ విధంగా బిల్డ్ చేస్తే సో బిల్డింగ్ అనేది ఈ విధంగా కన్స్ట్రక్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఏవైనా మిస్యూస్ అయినా కానీ, అంటే వాళ్ళ ప్లానింగ్ లో ఏవైనా కొంచెం మిస్టేక్స్ అయినా కానీ కంప్లీట్ గా ఆ బ్లూ ప్రింట్ ని చూసి ఆ బిల్డింగ్ ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎక్కడ ఏముంటాయి అన్నవి కంప్లీట్ గా ఆ బ్లూ ప్రింట్ లోనే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బ్లూ ప్రింట్ ఎంతైతే అవసరమో, ఆ బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఎంతైతే అవసరమో, సేమ్ మనకు మన బిజినెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఈ బిజినెస్ బ్లూ ప్రింట్ అన్నది అంతే అవసరం. ఓకే, సో కంప్లీట్ గా మనం ఏం చేయాలనుకున్నది కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ అన్నవి ఇక్కడ మెయింటైన్ చేస్తాం. సో నా బిజినెస్ అన్నది ఇట్లా ఉండాలి, సో ఈ విధంగా బిల్డ్ చేసుకోవాలి. సో కంప్లీట్ గా మనము మన ఫిజికల్ డేటా కూడా ఇక్కడే రికార్డ్ చేసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ఇక్కడ నుంచే ఆ బ్లూ ప్రింట్ నుంచే ఇంకా వాళ్ళ డేటాను చూసుకుని సో ఇట్లా చేసినారా అన్నట్లు ఇంకా వాళ్ళు రీకాల్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బిజినెస్ బ్లూ ప్రింట్. ఓకే, సో ఈ బిజినెస్ బ్లూ ప్రింట్ మనము క్లయింట్ బ్లూ ప్రింట్ అని కూడా పిలుస్తాం. సో ఎందుకు మనం క్లయింట్ బ్లూ ప్రింట్ అని పిలుస్తామంటే సో మనం కంప్లీట్ గా మన ప్రొడక్షన్ కంపెనీకే కదా మనం సర్వీస్ ఇస్తున్నది. సో దట్ ఈస్ ద రీజన్ వీ విల్ కాల్ ఇట్ క్లయింట్ బ్లూ ప్రింట్. క్లయింట్ అంటే ఇక్కడ మన ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీ అని గుర్తుపెట్టుకోండి. కంపెనీ అంటే ఐటీ కంపెనీ, క్లయింట్ అంటే ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ బిజినెస్ బ్లూ ప్రింట్ స్టార్ట్ అయ్యే ముందు ఓకే మన ఐటీ టీం వాళ్ళు ఒక మీటింగ్ అన్నది షెడ్యూల్ చేసుకుంటారు, అంటే వర్క్ షాప్ లాంటిది షెడ్యూల్ చేసుకుంటారు అనమాట ఈ మన క్లయింట్ టీంతో. ఎందుకు వర్క్ షాప్ అన్నది కండక్ట్ చేసుకుంటారంటే, ఎందుకు షెడ్యూల్ చేసుకుంటారంటే సో యాక్చువల్ గా ఇక్కడ ఒక కంపెనీ ఒక ఆర్గనైజేషన్ యొక్క బిజినెస్ అన్నది ఎవరు మనం వెళ్ళిన వెంటనే మనకు తెలిసిపోదు. సో దట్ మనకు ఎవరో ఒకరు చెప్పాలి. ఓకే, ఎవరు చెప్పాలి, అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళే చెప్పాలి. ఓకేనా, సో మనము అక్కడ ఆ వర్క్ షాప్ కండక్ట్ చేసినప్పుడు ఆ వర్క్ షాప్ లో ఎవరెవరు ఉంటారు, ఐటీ టీం వాళ్ళు అండ్ యావ్ జాగ్ బార్మతి మన డిస్టర్బ్ గా లాగరిచా సారీ, ఇక్కడ ఐటీ టీం వాళ్ళు ఆ వర్క్ షాప్ ని షెడ్యూల్ చేస్తారు. ఎవరు ఉంటారు, మనకు క్లయింట్స్ వాళ్ళు ఉంటారు. ఓకే, ఆ క్లయింట్ ఈ ఐటీ టీం వాళ్ళు క్లయింట్ ని క్వశ్చన్స్ ఇస్తారు అనమాట. ఓకే, సో ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అసలు మీ ప్రాజెక్ట్ జిఎల్స్ ఎట్లున్నాయి, ఓకే మీ ప్రాజెక్ట్ యొక్క అసెట్స్ ఎట్లున్నాయి, వెండర్స్ ఎవరు, కస్టమర్స్ ఎవరు అన్నది కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడుగుతారు అనమాట ఇక్కడ. ఓకే, దానికి మన క్లయింట్ ఒక ఫిజికల్ డాక్యుమెంట్ రూపంలో ఇస్తుంది. సో ఆ డాక్యుమెంట్ నే మనము చెప్తాము యాజ్ ఈజ్ డాక్యుమెంట్. ఓకే,
యాజ్ ఇస్ డాక్యుమెంట్ అన్నది ఇస్తుంది. సో ఐటీ టీం వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, దానికి ఆన్సర్ షీట్స్ అన్నది ఏది ఈ క్లయింట్ అంటే మన ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీ అన్నది ఆన్సర్స్ ఇస్తుంది. ఓకే, ఏం ఆన్సర్స్ ఇస్తుంది? ఫిజికల్ డాక్యుమెంట్ లో అది ఆన్సర్స్ అన్నవి ఇస్తుంది. ఓకే, ఆ ఆన్సర్ షీట్ ని మనం ఏమంటాం? యాజ్ ఇస్ డాక్యుమెంట్ అని అంటాం. ఓకే, యాజ్ ఇస్ డాక్యుమెంట్ ఫుల్ ఫామ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ నౌ, అంటే ప్రస్తుతం ఎట్లయితే ఉందో దాని యొక్క మీనింగ్ యాజ్ ఇస్ డాక్యుమెంట్. అంటే ఇప్పుడు ఈ యాజ్ ఇస్ అన్నది కంప్లీట్ గా ప్రస్తుతం బిజినెస్ ఎట్లుంది. ఓకే, ఈ యాజ్ ఇస్ డాక్యుమెంట్ లో కంప్లీట్ గా కరెంట్ బిజినెస్ కరెంట్ స్టేజ్ బిజినెస్ ప్రాసెస్ అన్నది ఉంటుంది అనమాట. అంటే దాన్నే మనం ఏమంటాం? సిఎస్బిపి అని పిలుస్తాం. ఓకే, ఈ యాజ్ ఇస్ డాక్యుమెంట్ లో కంప్లీట్ గా సిఎస్బిపి డేటా అన్నది ఉంటుంది. సిఎస్బిపి ఫుల్ ఫామ్ వచ్చి కరెంట్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ అన్నది ఈ రోజున ఓకే వాళ్ళు ఎస్ఏపి కొనుక్కున్నారు, కానీ వాళ్ళ బిజినెస్ అనేది ఎస్ఏపి లో ఇంప్లిమెంట్ చేయలేదండి. ఓకే, సో వాళ్ళు ప్రీవియస్ గా ఏదో ఒక దాంట్లో అయితే మెయింటైన్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టాలీ, జేడి వర్డ్, సో టాలీ, కొంతమంది వచ్చి ఒరాకిల్లో కూడా కొంచెం ఉందండి సేమ్ మెయింటైన్ ఈ విధంగా వాళ్ళ బిజినెస్ ని రికార్డ్ చేసుకోవడానికి. ఓకే, ఒరాకిల్ బిజినెస్ ప్రాసెస్ లో కూడా వాళ్ళ యొక్క బిజినెస్ ని స్టోర్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ ఈఆర్పీస్ అన్నవి వాడింటారు. ఓకే, జేడి అడ్వర్డ్స్ అని, సో అట్లాంటివి వాడింటారు. ఓకే, ఆ డేటాని మొత్తం ఓకే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాళ్ళ టాలీలో ఉంటుంది కదా ఆ బిజినెస్. సో అట్లాంటి డేటా మొత్తం ఫిజికల్ డాక్యుమెంట్ లో వీళ్ళకి ఇస్తారు. ఎవరికి? మన క్లయింట్ కి ఇస్తారు. ఓకే, ఈ యాజ్ ఇస్ డాక్యుమెంట్ లో కంప్లీట్ గా కరెంట్ స్టేజ్ బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఈ యాజ్ ఇస్ డాక్యుమెంట్ అన్నది కంప్లీట్ గా లెగసీ సిస్టమ్ డేటా అన్నది ఉంటుంది. అంటే లెగసీ సిస్టమ్ అంటే అర్థం వచ్చి ఓల్డ్ సిస్టమ్. ఓకే, ఓల్డ్ సిస్టమ్ అంటే వాళ్ళు టాలీ వాడితే టాలీ డేటా మాత్రమే ఇస్తారు వాళ్ళు. ఓకే, దాన్నే మనం అంటాము లెగసీ సిస్టమ్. లెగసీ సిస్టమ్ ఇన్ ద సెన్స్ దట్ ఈజ్ ఎ ఓల్డ్ సిస్టమ్. ఓకే, సో అర్థమైంది కదండి. ఫస్ట్ ఈ బిజినెస్ బ్లూ ప్రింట్ లో ఐటీ టీం వాళ్ళు ఒక వర్క్ షాప్ అన్నది కండక్ట్ చేస్తారు. ఆ వర్క్ షాప్ లో కొన్ని క్వశ్చన్స్ అన్నవి అడుగుతారు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ గా మన క్లయింట్ వచ్చి యాజ్ ఇస్ డాక్యుమెంట్ అన్నది ఇస్తారు. ఈ యాజ్ ఇస్ డాక్యుమెంట్ లో కంప్లీట్ గా సిఎస్బిపి డేటా ఉంటుంది. సిఎస్బిపి ఫుల్ ఫామ్ వచ్చి కరెంట్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. అంటే ఈ సిఎస్బిపి కంప్లీట్ డాక్యుమెంట్ లో మనకు లెగసీ సిస్టమ్ డేటా అన్నది ఇస్తారు. అంటే ఓల్డ్ సిస్టమ్ డేటా అన్నది ప్రస్తుతం వాళ్ళు ఏదైతే వాడుతూ ఉంటారో, అంటే ఎస్ఏపి రాకముందు దేన్నైతే వాడింటారో ఆ డేటాని మాత్రమే వాళ్ళు ఇస్తారనమాట. సో ఇది కంప్లీట్ గా ఈ బిజినెస్ బ్లూ ప్రింట్ లో యాజ్ ఇస్ పార్ట్ అనమాట. ఓకే, ఇది అర్థమైంది కదండి. వాట్ ఈజ్ యాజ్ ఇస్? యాజ్ ఇస్ లో ఏముంటుంది అసలు? యాజ్ ఇస్ లో ఏ సిస్టమ్ డేటా అన్నది ఉంటుంది? ఇది క్లియర్ కదండి అందరికి? యా, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, యాజ్ ఇస్ డాక్యుమెంట్ అన్నది మనకు ఎవరిస్తారు? క్లయింట్ అన్న వాళ్ళు మనకు యాజ్ ఇస్ డాక్యుమెంట్ అన్నది ఇచ్చేస్తారు. ఓకే, మనకు క్లయింట్ అన్న వాళ్ళు యాజ్ ఇస్ డాక్యుమెంట్ ఇచ్చేస్తారు. యాజ్ ఇస్ డాక్యుమెంట్ లో ఏముంటుంది? ఎఫ్ఎస్బిపి అని సారీ, యాజ్ ఇస్ డాక్యుమెంట్ లో సిఎస్బిపి డేటా ఉంటుంది. ఓకే, సిఎస్బిపి అంటే కరెంట్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. ఓకే, వాళ్ళు ఓల్డ్ సిస్టమ్ లో ఏదైతే వాడింటారో ఆ డేటా మాత్రమే ఇస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ అడిగినారు, దానికి ఆన్సర్ ఇచ్చినారు కదా వాళ్ళు. సో మళ్ళీ ఆ ఆన్సర్ షీట్ ని వీళ్ళు మన ఐటీ టీమ్ అంటే ఇప్పుడు మన వర్క్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో మనం వాళ్ళకి ఇచ్చేటువంటి డాక్యుమెంట్ పేరు, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ని మళ్ళీ మనం సిస్టమ్ లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఐటీ టీమ్ వాళ్ళు ఇచ్చేటువంటి డాక్యుమెంట్ పేరు టూబీ డాక్యుమెంట్. ఓకే, సో ఈ టూబీ డాక్యుమెంట్ కంప్లీట్ గా దేని గురించి ఉంటుందంటే, సో వాళ్ళు ఇచ్చేటువంటి డేటాని కంప్లీట్ గా మనము ఎస్ఏపి లో మెయింటైన్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్లయింట్ ఓకే ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డాక్యుమెంట్ అన్నది ఇచ్చినారు. ఓకే, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డాక్యుమెంట్ లో ఏముంటుంది? కంపెనీ నేమ్ ఉంటుంది, మనం ఏ కంపెనీ కోడ్ యూజ్ చేయాలో చెప్పింటారు, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ బిజినెస్ ఏరియాస్ ఇస్తారు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తారు. ఓకే, డాక్యుమెంట్ టైప్స్ ఇస్తారు, అండ్ టాలరెన్సెస్ ఇస్తారు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నది మనకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో వాళ్ళు మెయింటైన్ చేసి ఆ డాక్యుమెంట్ అనేది మనకి ఇస్తారు. ఓకే, మనకి ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఎస్ఏపికి వెళ్తాము. ఎస్ఏపికి వెళ్ళి ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్
వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు బిజినెస్ వాళ్ళ కంపెనీ పేరు ఈ విధంగా మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ అన్నది ఈ విధంగా మెయింటైన్ చేయండి, కంపెనీ కోడ్ ఈ విధంగా మెయింటైన్ చేయండి అని ఇచ్చింటారు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఆ డేటాని ఎస్ఏపిలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, కంప్లీట్ గా ఏదైతే డాక్యుమెంట్ ఇస్తారో సో ఆ డేటాని మొత్తం మనము కంప్లీట్ గా ఎస్ఏపిలో ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఓకే, ఇది మనము ఫస్ట్ బిగినింగ్ స్టెప్సే ఎస్ఏపితో స్టార్ట్ చేస్తాం. అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తోనే స్టార్ట్ చేస్తాం. వితౌట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వీ కెనాట్ స్టార్ట్ ద అవర్ బిజినెస్. ఫస్ట్ ఆ కంపెనీ పేరు ఏందో తెలుసుకుంటేనే కదా మనకు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫలానా కంపెనీది మనం బిజినెస్ చేస్తున్నట్టు మనకు ఒక ఐడియా అన్నది ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ మనం చేసేటువంటి ఫస్ట్ యాక్టివిటీ వచ్చి ఎస్ఏపిలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకే, సో వాళ్ళు మనకు ఫిజికల్ గా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అన్నటువంటి యాజిస్ డాక్యుమెంట్ ఇస్తే మనం దాన్ని 2B లాగా కన్వర్ట్ చేస్తాం. అంటే 2B అంటే సో దాన్ని మనం ఎస్ఏపిలో ఇంప్లిమెంట్ చేసి సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ అన్నవి రికార్డ్ చేసుకోవాలన్నమాట మనం మన వర్డ్ డాక్యుమెంట్ లో. ఓకే, వర్డ్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా బిగినింగ్ నుంచి ఆ ప్రాసెస్ అన్నది. అంటే దాన్నే మనం అంటాం కస్టమైజింగ్ అని అంటాం, కస్టమైజింగ్ డాక్యుమెంట్స్ అని అంటాం. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ అన్నవి రికార్డ్ చేయాలి అనమాట. దాన్నే మనం చెప్తాం కస్టమైజింగ్ డాక్యుమెంట్. ఓకే, ఈ డాక్యుమెంట్స్ ఎప్పుడు ఇస్తామంటే మనము వాళ్ళకి ఐటీ అంటే మన క్లయింట్స్ కి కంప్లీట్ గా మన బిజినెస్ అయిపోయిన తర్వాత ఓకే ఆ డాక్యుమెంట్ అనేది వాళ్ళకి ఇస్తాం. ఎందుకు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే సో ఇన్కేస్ ఫ్యూచర్ లో ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఓకే ఆ డాక్యుమెంట్ ని జస్ట్ రీకాల్ చేస్తే సరిపోతుంది. అచ్చా ఇది వాళ్ళు మెయింటైన్ చేసినారా అని వాళ్ళకు జస్ట్ ఒక రెఫరెన్స్ పర్పస్ కోసం, ఒక గైడ్ లైన్స్ పర్పస్ కోసం ఆ డేటా అనేది వాళ్ళకి, ఆ డాక్యుమెంట్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, ఇది కంప్లీట్ గా ఆ విధంగా మనకు ఐటీ టీమ్ ఇచ్చేటువంటి డేటాని ఎస్ఏపీలో మెయింటైన్ చేసి ఆ డేటాని కంప్లీట్ పాయింట్ టు పాయింట్ రికార్డ్ చేయడం, దాన్ని కస్టమైజింగ్ అంటారు. ఓకే, ఫైనల్ మన ప్రాజెక్ట్ అయినప్పుడు ఆ డాక్యుమెంట్ అనేది మళ్ళీ మనము వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఓకే, ఈ 2B డాక్యుమెంట్ లో ఏముంటుంది అంటే కంప్లీట్ గా ఓకే ఈ 2B డాక్యుమెంట్ లో కంప్లీట్ గా మనకు ఎఫ్ఎస్బిపి డేటా అన్నది ఉంటుంది. ఎఫ్ఎస్బిపి డేటా లో ఏముంటుంది అంటే ఈ ఎఫ్ఎస్బిపి ఫుల్ ఫామ్ వచ్చి ఫ్యూచర్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. ఓకే, ఫ్యూచర్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ అని మనం ఎందుకు అంటున్నాం అంటే సో మనకు లెగసీ సిస్టమ్ లో ఇచ్చినప్పుడు వాళ్ళ డేటాని మనం ఏమని పిలిచినాం, ఓకే సిఎస్బిపి అని పిలిచినాం. అంటే ఓల్డ్ సిస్టమ్ డేటాని మనం ఏమని పిలిచినాం, సిఎస్బిపి. సిఎస్బిపిలో కరెంట్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ అన్నది ఉంటుంది. ఓకే, కానీ మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసి మనం వాళ్ళకి ఏ డాక్యుమెంట్ ఇస్తున్నాం, 2B డాక్యుమెంట్ ఇస్తున్నాం. 2B డాక్యుమెంట్ లో ఏముంటుంది, ఎఫ్ఎస్బిపి డేటా ఉంటుంది. ఎఫ్ఎస్బిపి ఫుల్ ఫామ్ వచ్చి ఫ్యూచర్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఒక జస్ట్ డెమో లాగా ఇవి మెయింటైన్ చేసినాం కింద. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ టాలీ అన్నది వాడుతూ ఉంటే ఓకే టాలీ అన్నది వాడుతుంటే దాన్ని కంప్లీట్ గా మనము ఎస్ఏపిలో మెయింటైన్ చేయడం. ఓకే, అర్థమైంది కదండి. సో దీన్ని అంటాం టాలీని మనం లెగసీ సిస్టమ్ అని పిలుస్తాం. అప్పుడు లెగసీ సిస్టమ్ అంటే ఓల్డ్ సిస్టమ్. ఓకే, లెగసీ సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఓల్డ్ సిస్టమ్. ఓకే, ఓల్డ్ సిస్టమ్ నుంచి ఎస్ఏపికి తీసుకురావడం. ఓకే, సో టాలీ అన్నది ఇప్పటి ప్రాసెస్ వచ్చి టాలీ. బట్ కంప్లీట్ గా మనము మెయింటైన్ చేసిన తర్వాత అది కంప్లీట్ గా ఫ్యూచర్ లోకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ సిఎస్బిపి డేటా వాళ్ళు ఇస్తే మనం దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాం, ఎఫ్ఎస్బిపి లాగా కన్వర్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చేటువంటి డాక్యుమెంట్ ఏది, యాజిస్ డాక్యుమెంట్. దాన్ని మనం ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాం, 2B డాక్యుమెంట్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ కంప్లీట్ గా మ్యాపింగ్ అనేది ప్రాపర్ గా నడుస్తుందండి. ఓకే, సో ఏ డేటా అయితే ఇస్తారో దాన్ని కంప్లీట్ గా మనము ఎస్ఏపిలో చూపించాలి, అంతే మన యొక్క జాబ్ అన్నది. తర్వాత బిజినెస్ అన్నది ప్రొడక్షన్ సర్వర్ లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా అక్కడ నుంచి ఎండ్ యూజర్స్ అన్న వాళ్ళు వర్కౌట్ చేస్తారు దాని మీద. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి టికెట్స్ అనేవి రైజ్ చేస్తారు, మనం అప్పుడు హెల్ప్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇది క్లియర్ కదండి 2B డాక్యుమెంట్ అంటే ఏందో. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ ఈ ఏరియాస్ కూడా. సో కొన్నిసార్లు 2B డాక్యుమెంట్ అని పిలుస్తాం, రియల్ టైమ్ లో కూడా ఇట్లే పిలుస్తాం అనమాట 2B డాక్యుమెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ మనకి ఏది ఉంది, యాజిస్ డాక్యుమెంట్ అని పిలుస్తారు అనమాట. యాజిస్ అంటే గుర్తు పెట్టుకోండి, మనకు క్లయింట్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ వచ్చి యాజిస్ డాక్యుమెంట్. 2B డాక్యుమెంట్ అంటే మనం ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి కన్సల్టెంట్ ఇచ్చేటువంటి డాక్యుమెంట్ 2B డాక్యుమెంట్. దీనిలోనైతే గుర్తు పెట్టుకోండి రియల్ టైమ్ లో ఖచ్చితంగా వినేటువంటి వర్డ్స్ ఇవి. సో ఇన్ కేస్ దీని గురించి తెలియకపోయినా కానీ
సో మనమే వరి అవుతాం అనమాట. అసలు వాట్ ఈస్ యాజ్ ఈస్, వాట్ ఈస్ టు బి అసలు అన్నట్టు ఆ, మనకు మనమే ఇంకా డిగ్రేడ్ లాగా ఫీల్ అవుతాం అనమాట. సో ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పకపోతే. సో దానికోసం ఈచ్ అండ్ ఎవరీ పాయింట్స్ అయితే ఖచ్చితంగా మీరు తెలుసుకోండి అంతే. ఓకే, వన్ మోర్ టైం రిపీట్ చేస్తున్నా. సో ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే ఇప్పుడైతే అర్థం చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి కొంచెం రిపీటెడ్ చెప్తున్నా. ఓకే, మళ్ళీ బోరింగ్ లాగా మాత్రం అనుకోకండి. ఓకే, సో టు బి డాక్యుమెంట్ లో ఏముంటది, మనకు కంప్లీట్ గా వాళ్ళ కరెంట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో సో ఆ బిజినెస్ అన్నది ఇస్తారనమాట. సో దీంట్లో కంప్లీట్ గా ఈ టు బి డాక్యుమెంట్ లో ఎఫ్ఎస్బిపి డేటా అన్నది ఇస్తారు. ఓకే, సో ఈ సారీ, ఈ టు బి డాక్యుమెంట్ బిజినెస్ టు బి డాక్యుమెంట్ ఈ టు బి డాక్యుమెంట్ లో కంప్లీట్ గా ఎఫ్ఎస్బిపి డేటా అన్నది ఇస్తారు. సారీ, ఓకే, సో యాజ్ ఇస్ డాక్యుమెంట్. ఓకే, యాజ్ ఇస్ డాక్యుమెంట్ లో కంప్లీట్ గా సిఎస్బిపి డేటా అన్నది ఉంటుంది. ఓకే, యాజ్ ఇస్ ఫుల్ ఫామ్ వచ్చి యాజ్ ఇట్ ఈజ్ నౌ, అంటే ఇప్పుడు ఎట్లా ఉంది మన బిజినెస్ దాని గురించి ఇండికేట్ చేస్తుంది. సో ఈ యాజ్ ఇస్ డాక్యుమెంట్ లో కంప్లీట్ గా ఈ యాజ్ ఇస్ డాక్యుమెంట్ ని మన క్లయింట్ ఇస్తారని గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇస్ డాక్యుమెంట్ ని ఓకే, క్లయింట్ ఇచ్చేటువంటి డాక్యుమెంట్ యాజ్ ఇస్ డాక్యుమెంట్, అందులో ఏముంటుంది సిఎస్బిపి డేటా అన్నది ఉంటుంది. సిఎస్బిపి యొక్క ఫుల్ ఫామ్ వచ్చి కరెంట్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్, అంటే కంప్లీట్ గా వాళ్ళ బిజినెస్ ప్రస్తుతం ఎట్లుంది. ఓకే, అండ్ ఈ సిఎస్బిపి డేటాలో ఉన్నటువంటి డేటా మొత్తం కంప్లీట్ గా లెగసీ సిస్టమ్ డేటా అన్నది ఉంటుంది. లెగసీ సిస్టమ్ అంటే ఓల్డ్ సిస్టమ్ డేటా అన్నది ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చి టూ బి డాక్యుమెంట్. ఓకే, లెగసీ సిస్టమ్ డేటా వాళ్ళు ఇచ్చినారు, దాన్ని మనం టూ బి లాగా కన్వర్ట్ చేయాలి. టూ బి లాగా ఎవరు కన్వర్ట్ చేస్తారు, ఐటీ టీం వాళ్ళు కన్వర్ట్ చేస్తారు అన్నమాట టూ బి లాగా. ఓకే, ఇక్కడ ఈ టూ బి డాక్యుమెంట్ లో కంప్లీట్ గా మనకు ఎఫ్ఎస్బిపి డేటా అన్నది ఉంటుంది. ఎఫ్ఎస్బిపి ఫుల్ ఫామ్ వచ్చి ఫ్యూచర్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టాలీని మెయింటైన్ చేస్తే మనం కంప్లీట్ గా వాళ్ళని SAP లో కన్వర్ట్ చేసి ఇవ్వాలి. ఓకే, వాళ్ళు ఈ ప్రస్తుతం అన్నది లెగసీ సిస్టమ్ ని వాడితే మనం దాన్ని ఫ్యూచర్ లోకి తీసుకెళ్ళాలి. అండ్ వాళ్ళు ఇచ్చేటువంటి డాక్యుమెంట్ లో ఏముంటుంది, సిఎస్బిపి డేటా అన్నది ఉంటుంది, అంటే కరెంట్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. దాన్ని మనం ఎట్లా కన్వర్ట్ చేస్తాం, FSBP లో కన్వర్ట్ చేస్తాం, ఫ్యూచర్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ లాగా. వాళ్ళు ఇచ్చేటువంటి డాక్యుమెంట్ యాజ్ ఇస్ డాక్యుమెంట్, మనం ఇచ్చేటువంటి డాక్యుమెంట్ టు బి డాక్యుమెంట్. సో ఇది కంప్లీట్ దీనిలో గురించి అండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఏరియా, కొంచెం ఫోకస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బిజినెస్ ప్రాసెస్. ఓకే, ఇది కంప్లీట్ గా ఈ బిజినెస్ ప్రాసెస్ అన్నది క్లయింట్ స్పెసిఫిక్ వే ఆఫ్ అండర్టేకింగ్ ఏ బిజినెస్ యాక్టివిటీ ఫర్ కండక్ట్ ఆఫ్ దేర్ బిజినెస్. అంటే ఇది కంప్లీట్ గా ఈ బిజినెస్ ప్రాసెస్ అన్నది ఎట్లుంటుంది అంటే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ఇక్కడ యాజ్ నుంచి 2B లోకి కన్వర్ట్ అవుతుంది అని. ఓకే, ఫస్ట్ వాళ్ళు టాలీ అన్నది వాడినారు, దాన్ని మనము ఎట్లా కన్వర్ట్ చేసినాము, యాజ్ లో కన్వర్ట్ చేసినాము. సో అంటే వాళ్ళు డాక్యుమెంట్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అన్నది యాజ్ ఇస్ డాక్యుమెంట్. ఓకే, సేమ్ దీన్నే మనం ఎట్లా కన్వర్ట్ చేయాలి, SAP లో కన్వర్ట్ చేయాలి. SAP లో ఎట్లా ఎట్లా కన్వర్ట్ చేస్తాం, 2B లాగా కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనకు వెండర్స్ పేమెంట్స్ అన్న ఉంటే ఇక్కడ టాలీలో కూడా వాళ్ళ బిజినెస్ అనేది నడిచి ఉండింటది కదండి. సో వాళ్ళ బిజినెస్ అనేది నడిచి ఉండింటది. సో అక్కడ కూడా సేమ్ వాళ్ళు GLs క్రియేట్ చేసి ఉంటారు, వాళ్ళకు వెండర్స్ ఉండింటారు, కస్టమర్స్ ఉండింటారు. ఓకే, అసెట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి అక్కడ మెయింటైన్ చేసి ఉండింటారు అనమాట. అంటే లెగసీ సిస్టమ్, అంటే టాలీలో ఇవన్నీ మెయింటైన్ చేసి ఉంటారు. ఓకే, GL క్రియేట్ చేసి ఉంటారు, వెండర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, అసెట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, వీటిని కంప్లీట్ గా మనం SAP లో కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే, సో ఈ టాలీ సిస్టమ్ కి SAP సిస్టమ్ మధ్య కొంచెం గ్యాప్ అన్నది ఉంటుంది. ఓకే, సో ఈ గ్యాప్ ని ఫస్ట్ ఫిల్ చేయాలన్నమాట. ఎట్లా ఫిల్ చేయాలంటే, సో ఈ టాలీ యొక్క బిజినెస్ ప్రాసెస్ ని అండ్ ఈ SAP యొక్క బిజినెస్ ప్రాసెస్ ని, సో వీటి మధ్య ఒక కోడ్ అన్నది రాయాలి. ఓకే, కంప్లీట్ గా ఒక డెవలప్మెంట్ అన్నది చేయాలి. ఈ డెవలప్మెంట్ అన్నది ఎవరు చేస్తారంటే టాలీ నుంచి SAP కి డేటా కన్వర్ట్ చేయడానికి ఎవరు ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తారంటే అబ్యాపర్స్ ఉంటారు అనమాట. మనకు రియల్ టైమ్ లో కూడా అబ్యాపర్స్ ఉంటారు. సో ఈ రెండు సిస్టమ్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్లు, అంటే ఈ గ్యాప్ ని ప్రాపర్ గా ఫిల్ చేసేటట్లు మనకు అబ్యాపర్స్ ఉంటారనమాట. ఈ అబ్యాపర్స్ అన్న వాళ్ళు రెండు సిస్టమ్ ని, అంటే టాలీ సిస్టమ్ ని, SAP సిస్టమ్ ని రెండింటిని ప్రాపర్ గా మ్యాపింగ్ అయ్యేటట్లు కోడింగ్ అన్నది రాయాలన్నమాట. ఓకే, ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాలీ ఉంది,
టాలీలో ఏ పార్ట్ ఉంది, వెండర్ పేమెంట్స్ ఉంది. ఓకే, దాన్ని మనము ఎస్ఏపిలోకి తీసుకెళ్ళాలి. ఎస్ఏపిలోకి తీసుకెళ్ళాలంటే వీటి రెండింటి మధ్య గ్యాప్ అనేది ఉంటుంది. అంటే టాలీ అన్నది వేరే సిస్టమ్, ఎస్ఏపి అనేది కంప్లీట్ వేరే సిస్టమ్. ఓకే, వీటి రెండింటిని ఫస్ట్ మనం కోఆర్డినేట్ చేయాలి, అంటే రెండింటిని మ్యాపింగ్ చేయాలి. ఫస్ట్ మ్యాపింగ్ అంటే వీటి రెండింటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని ప్రాపర్ గా ఈ టాలీ యొక్క ప్రాసెస్ ని అండ్ ఎస్ఏపి యొక్క ప్రాసెస్ ని రెండింటిని మ్యాచ్ అయ్యేటట్లు అబాపర్ చేత మనం కోడింగ్ రాపియాలి. అట్లా కోడింగ్ రాపించినప్పుడు మాత్రమే ఈ వెండర్ పేమెంట్స్ డేటా మొత్తం మనం ఎస్ఏపిలోకి మైగ్రేట్ చేయొచ్చు. ఓకే, మనకు మైగ్రేట్ చేయడానికి ఎస్ఏపిలో మనం ఈసీసీ వాడుతున్నాం కదా, ఈసీసీలో డేటా మైగ్రేట్ చేయడానికి మనకు LSMW అన్నది ఉంది. అండ్ S/4HANAలో డేటా మైగ్రేట్ చేయడానికి LTMC అన్న ప్రాసెస్ ని మనము యూజ్ చేస్తాం. ఓకే, అవి ఎట్లా మైగ్రేట్ చేస్తారో అది ఫ్యూచర్ లో చూద్దాం. ఓకే, సేమ్ అంతే అన్నమాట. ఇక్కడ కస్టమర్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, సో ఈ కస్టమర్ బిల్డింగ్ డేటా మొత్తం ఎస్ఏపికి వెళ్ళాలి. ఎట్లా వెళ్తాది, వాటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని అబాపర్ చేత కోడింగ్ రాపించి సో కంప్లీట్ గా ఆ డేటాని మనము ఎస్ఏపికి మైగ్రేట్ చేస్తాం. సేమ్ జిఎల్ మాస్టర్ డేటా అండ్ ఎస్ఏపిలో కన్వర్ట్ చేయడానికి రెండింటి మధ్య కోడింగ్ అన్నది ప్రాపర్ రాపించాలి. సో ఈ కోడింగ్ బాధ్యత కంప్లీట్ గా అబాపర్స్తేనండి ఎస్ఏపిలలో. ఓకే, మనం అయితే వరి అవ్వాల్సినటువంటి పని లేదు. మనం కోడింగ్ అన్నది రాయము, మనం రాపిస్తాం వేరే వాళ్ళ చోట. ఓకే, ఈ విధంగా నేను వర్క్ చేస్తున్నా, దానికి రిలేటెడ్ గా కోడింగ్ రాయండి అని మనం వాళ్ళకి చెప్తాం అనమాట. నెక్స్ట్ అసెట్ మేనేజ్మెంట్ కూడా సో వాటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని అబాపర్ చేత రాపిస్తాం, మంచిగా కోడింగ్ అంటే ప్రోగ్రామ్ రాపిస్తాం. సేమ్ అక్కడి నుంచి మనం ఎస్ఏపికి కన్వర్ట్ చేస్తాం. సేమ్ వెండర్ క్రియేషన్ కూడా గ్యాప్ అన్నది ఉంటుంది, వాటిని అబాపర్ చేత రాపిస్తాం. సేమ్ అక్కడి నుంచి ఎస్ఏపికి మైగ్రేట్ చేస్తాం. సో ఇది కంప్లీట్, దీన్నే అంటామండి బిజినెస్ ప్రాసెస్ అని అంటాం. ఓకే, కంప్లీట్ గా లెగసీ సిస్టమ్ డేటా నుంచి మనం ఎస్ఏపి సిస్టమ్ డేటాకు అంటే ఆటోమేటిక్ గా మైగ్రేట్ చేయడమే, అంటే మైగ్రేట్ చేపియడమే ఈ గ్యాప్ ని ఫిల్ చేపించి, ఓకే ఆ గ్యాప్ ని అబాపర్ చేత ఫిల్ చేపించి అక్కడి నుంచి ఆ డేటాని ఎస్ఏపిలోకి తీసుకెళ్లడం. దీనే కంప్లీట్ గా మనం అంటాం బిజినెస్ ప్రాసెస్. అంటే లెగసీ సిస్టమ్ నుంచి న్యూ సిస్టమ్ కి తీసుకొస్తున్నాం. ఓకే, సో ఇది అర్థమైంది కదండి. ఓకే, కంప్లీట్ గా మనమే చెప్తాం. ఓకే, సో వాళ్ళు డేటా అన్నది ఇస్తారు కదా, సో దానికి తగ్గట్టు ఇంకా మనం అంటే అబాపర్స్ మనకు ప్రతి ఒక్క మీటింగ్లలో అబాపర్స్ అన్న వాళ్ళు డెవలప్మెంట్ జరిగేటప్పుడు ప్రత్యేకంగా ఇట్లాంటి ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ జరిగేటప్పుడు సో మన ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు కదా, సో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఇట్లా ప్రోగ్రామ్ అన్నది వాళ్ళే రాయాలని, ఇట్లా కోడింగ్ అన్నది వాళ్ళే చేయాలని. ఓకే, సో ఆటోమేటిక్ గా మనకు ఫస్ట్ మీటింగ్ లోనే వాళ్ళే కూర్చొని ఉంటారు, మనం కూడా చెప్పాల్సినటువంటి పని లేదనమాట దీని మీద ప్రత్యేకంగా. ఓకే, ఆటోమేటిక్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అది కంప్లీట్ గా SAP లో వచ్చిన తర్వాతనే మన వర్క్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఈ విధంగా జరిగేటప్పుడు అబాపర్స్ డ్యూటీనే అనమాట ఇది కంప్లీట్ గా. సో మనమైతే దీని మీద ఫోకస్డ్ గా ఏం ఉండాల్సిన పని లేదు. సో ఈ యాక్టివిటీ అబాపర్స్ చేయాలి, వాళ్ళే చేస్తారు. ఓకే, జస్ట్ మనం పక్కన ఉంటే మనం కూడా చూడగలుగుతాం, అచ్చా ఇట్లా ఇట్లా మైగ్రేట్ చేస్తున్నారు అని చూస్తాం అన్నమాట. ఓకే కదండి. జిఎల్ మాస్టర్ డేటా అంటే జిఎల్స్ అన్నవి క్రియేట్ చేయడం. అంటే నేను చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంకా చెప్తా జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఓకే, జిఎల్స్ అన్నవి మనకు ఇప్పుడు నెక్స్ట్ మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అయిపోతుంది కదా, నెక్స్ట్ టాపిక్ మనకు జిఎల్ అకౌంటింగ్ అన్నది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే, జిఎల్ అన్నవి ఎందుకంటే ఏ ఎంట్రీ డెబిట్ క్రెడిట్ ఎంట్రీ పోస్ట్ అవ్వాలన్నా కానీ మనకు జిఎల్స్ అనేవి ఉండాలి. ఓకే, వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్ అన్నది చెప్పడానికి జిఎల్స్ ఉంటేనే మనము అక్కడ ఎంట్రీ పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ అన్నవి ఉంటుంది. వితౌట్ జిఎల్ హౌ యూ కెన్ పోస్ట్ వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్. ఓకే, సో దానికోసం మనము జిఎల్ మాస్టర్ డేటాలో జిఎల్ క్రియేట్ చేస్తాం. ఎలాంటి జిఎల్ క్రియేట్ చేస్తాం, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, సారీ అసెట్, లయబిలిటీ, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, ఈ 4 కేటగిరీకి సంబంధించినటువంటి జిఎల్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. ఓకే, అట్లయితేనే కదా మనకు బిజినెస్ అన్నది వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్ అన్నది పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి.
ఓకే, క్లియర్ కదండి. మెయిన్ గా జిఎల్ వచ్చి ఇంకా డెబిట్ క్రెడిట్ పోస్ట్ చేయాలంటే ఖచ్చితంగా జిఎల్స్ అనేవి ఉంటాయి. ఓకే, జిఎల్స్ వచ్చి మనము 4 గ్రూప్ లాగా క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అసెట్, లయబిలిటీస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అసెట్లలో ఆల్ టైప్స్ ఆఫ్ అసెట్స్ జిఎల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇన్కమ్ లలో ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది క్రియేట్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ లో ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేస్తాం. అండ్ లయబిలిటీస్ లో ఆల్ టైప్స్ ఆఫ్ లయబిలిటీస్ అన్నది క్రియేట్ చేస్తాం. ఓకే, సో మనకు స్టాండర్డ్ అండి, మనకు ఆల్రెడీ 3 ఉన్నాయి కదా గోల్డెన్ రూల్స్. అది స్టాండర్డ్ గానే మనం మెయింటైన్ చేస్తాం. సో మనకు ఆల్రెడీ గోల్డెన్ రూల్స్ వచ్చి 3 ఉన్నాయి కదా, 3 అకౌంట్స్ ఉన్నాయి కదా, సో ఆ రూల్సే మనం ఇక్కడ ఫాలో చేస్తాం అంతే. ఓకే, మనం ప్రత్యేకంగా ఇంకా వేరే రూల్స్ ఏం ఫాలో అవ్వం. అకౌంటింగ్ అంటే ఇంకా స్టాండర్డ్ అనమాట, అది యూనివర్సల్ స్టాండర్డ్, మనం దాన్ని చేంజ్ చేయలేము కూడా. ఎన్ని సంవత్సరాలు ముందుకెళ్ళినా కానీ గోల్డెన్ రూల్స్ ఉన్నవి గోల్డెన్ రూల్స్. సో ఆ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్ లో నుంచే ఇంకా ఏదైనా కానీ జరగాలి, పర్సనల్, నామినల్ అండ్ ఇంకో రియల్. ఈ 3 అకౌంట్స్ లోనే ఏదైనా కానీ మనకు ట్రాన్సాక్షన్ అనేది నడవాల్సిండేది. సో ఆ రూల్స్ నే ఫాలో అవ్వాలి. సో దీని గురించి కూడా మనము జిఎల్ జనరల్ జిఎల్ స్టార్ట్ చేసే ముందు దీని గురించి కూడా ఒకసారి చెప్తే బీటెక్ వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది. సో అది కూడా చెప్తాలండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ అడిగినందుకు మీరు. ఓకే. ఓకే, ఇది కంప్లీట్ గా బిజినెస్ ప్రాసెస్ గురించి. ఓకే, నెక్స్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకే, ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది మనకు టాప్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు, సో మనం ఫస్ట్ మన యొక్క కంపెనీని స్టార్ట్ చేయాలి, అంటే మన ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేసుకోవాలన్నమాట ఎస్ఏపి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం బజాజ్ గ్రూప్ తీసుకున్నప్పుడు, బజాజ్ గ్రూప్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. ఓకే, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, బజాజ్ ఆటోమొబైల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్. సో ఇలా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా అంటే ఒక్కొక్క, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఒకటి ఉంది, బజాజ్ ఆటోమొబైల్స్ ఒకటి ఉంది, బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనే ఒకటి ఉంది. సో ఓకే, సో మనకు ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ ని అంటే బజాజ్ గ్రూప్ అని ఉంది కదా, దాంట్లో సబ్ 3 ఉన్నాయి. ఓకే, మనము ఈ ఫైనాన్స్ కి అండ్ ఆటోమొబైల్స్ కి ఎలక్ట్రానిక్స్ కి మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంపెనీ కోడ్ ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ కి నేను కంపెనీ కోడ్ వచ్చి 100, సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 అన్నటువంటి కంపెనీ కోడ్ ఇచ్చిన. ఓకే, 1000 అన్నటువంటి కంపెనీ కోడ్ అనేది కంప్లీట్ గా అది ఫైనాన్స్ యాక్టివిటీస్ మాత్రమే అది ఇండికేట్ చేస్తుంది. అంటే బజాజ్ లో ఉన్నటువంటి ఫైనాన్స్ బిజినెస్ మాత్రమే అది ఇండికేట్ చేయాలి 1000 అనేది. నెక్స్ట్ బజాజ్ ఆటోమొబైల్స్ ఉన్నాయి కదా, ఆ బిజినెస్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 2000 అన్నటువంటి కంపెనీ కోడ్ ఇస్తాను. ఓకే, 2000 అన్నటువంటి కంపెనీ కోడ్ కంప్లీట్ గా బజాజ్ ఆటోమొబైల్స్ గురించి మాత్రమే, ఆ బజాజ్ ఆటోమొబైల్స్ బిజినెస్ గురించి మాత్రమే ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ నేను 3000 అన్నటువంటి కంపెనీ కోడ్ని ఇస్తా. అప్పుడు కంప్లీట్ గా మనకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ యొక్క బిజినెస్ మొత్తం కంపెనీ కోడ్ 3000 లోనే నడుస్తాయి. సో ఈ విధంగా కూడా మనము మన బిజినెస్ ని చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట ఎస్ఏపిలో. ఓకే, సో అవి చూద్దాం. నెక్స్ట్ మనం మన స్టెప్స్ వచ్చి ఇంకా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం కదా, సో అప్పుడు చూడొచ్చు, నో ప్రాబ్లం. సో ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేస్తాం, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. తర్వాత వచ్చి మనము జిఎల్ అకౌంట్ మీద, అకౌంట్స్ పేయబుల్ అంటే కంప్లీట్ గా వెండర్ గురించి నేర్చుకుంటాం. అకౌంట్ రిసీవబుల్, కస్టమర్స్ గురించి, అసెట్ అకౌంటింగ్. ఓకే, ఫస్ట్ మనకు లెగసీ సిస్టమ్ లో డేటా అని ఇస్తారని చెప్పుకున్నాం కదండి. ఫస్ట్ ఈ డేటాని మనం కంప్లీట్ గా మైగ్రేట్ చేసుకుంటాం అనమాట, అంటే కరెంట్ బిజినెస్ అంటే ఎస్ఏపిలోకి తీసుకొస్తాం. ఎస్ఏపిలోకి తీసుకొచ్చిన తర్వాతనే మనం ఏదైనా చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ జిఎల్ అకౌంట్ ని తీసుకుంటే, జిఎల్ అకౌంట్ లో వాళ్ళు ఇచ్చేటువంటి డాక్యుమెంట్ ఏది అంటే మన క్లయింట్ ఇచ్చేటువంటి డాక్యుమెంట్ యాజ్ ఇస్ డాక్యుమెంట్. ఓకే, ఈ యాజ్ ఇస్ డాక్యుమెంట్ ని మనం కంప్లీట్ గా ఈ బిఆర్డి లాగా కన్వర్ట్ చేస్తాం అనమాట. బిఆర్డి మీన్ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఎట్లుంటుంది అంటే మనం చెప్పుకున్నాం కదండి,
గ్యాప్స్ అని, అంటే లెగసీ సిస్టమ్ నుంచి ఎస్ఏపి సిస్టమ్ కు, దాని ప్రాసెస్ మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. అంటే ఈ విధంగా చెయ్యాలి మన బిఆర్డి అన్నది, అంటే ఏమి కావాలి అసలు బిజినెస్ కి, సో వాటి అన్నీ మనం ఇక్కడే మెయింటైన్ చేస్తాం. సో దాన్ని మనం కంప్లీట్ గా టూబీలోకి కన్వర్ట్ చేస్తాం. ఓకే, టూబీలోకి ఎట్లా కన్వర్ట్ చేస్తాం, గ్యాప్ ఫిల్ చేసిన తర్వాతనే మనము దాన్ని టూబీలో కన్వర్ట్ చేస్తాం. టూబీలో కన్వర్ట్ చేయడం అంటే కంప్లీట్ గా మనము ఎస్ఏపి లో తీసుకురావడం అని అర్థం. ఓకే, సేవ్ అకౌంట్స్ పేయబుల్. ఈ అకౌంట్స్ పేయబుల్ కంప్లీట్ వెండర్ గురించి ఉంటాయి. వెండర్ ప్రతి ఒక్క కంపెనీకి ఉంటారు. సో లెగసీ సిస్టమ్ డేటా అనేది ఇస్తుంది క్లయింట్. ఓకే, దాన్ని బిఆర్డిలో కన్వర్ట్ చేయాలి, అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. దాన్ని మనము టూబీలో కన్వర్ట్ చేస్తాం. అంటే టూబీలోకి ఎట్లా కన్వర్ట్ చేస్తాం, ఈ గ్యాప్ అన్నవి అబ్యాపర్ చేత ఫిల్ చేపించి దాన్ని మనం కంప్లీట్ గా టూబీలో కన్వర్ట్ చేస్తాం. టూబీలో అంటే కంప్లీట్ గా ఎస్ఏపిలో ఉన్నట్టు మీనింగ్. సేమ్ చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఏపి అన్నది దాదాపు బాగానే వాడుతున్నాయి. దాదాపు ఒక 78% కంపెనీస్ అన్నవి బాగానే వాడుతున్నాయండి ఎస్ఏపిని. ఎస్ఏపిని వాడుతున్నాయి కానీ ఓల్డ్ సిస్టమ్ వాడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీలో 6.0 వర్షన్. సో అవి ఓల్డ్ వర్షన్ వాడుతున్నాయి అనమాట. దాదాపు S4 హనాకి మైగ్రేట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆ ఈసీసీ నుంచి S4 హనాకి గ్యాప్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఖచ్చితంగా. ఓకే, ఈ మూమెంట్ లో ఏం చేస్తామంటే ఈ ఈసీసీలో ఉన్నటువంటి డేటా మొత్తం మనం దేంట్లోకి తీసుకురావాలి, S4 హనాలోకి తీసుకురావాలి. ఓకే, S4 హనాలో ఎట్లా తీసుకొస్తాం, సో ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ఈసీసీలో ఉన్నటువంటి సిస్టమ్ అండ్ S4 హనాలో ఉన్నటువంటి సిస్టమ్ రెండిటి మీద అయితే ఖచ్చితంగా గ్యాప్ అన్నది ఉంటుంది. ఓకే, అంటే ఈ గ్యాప్ ని ఫస్ట్ మనము అబ్యాపర్ చేత కోడింగ్ అనేది, ఇది రియల్ టైం అండి. ఇప్పుడు చెప్తున్న ప్రాసెస్ ఇది కంప్లీట్ రియల్ టైం. ఈసీసీలో ఉంటుంది బిజినెస్, దాన్ని S4 హనాలో తీసుకురావాలి. ఎట్లా తీసుకొస్తామంటే ఫస్ట్ మనం అబ్యాపర్ చేత, సో ఇక్కడ ఈసీసీలో ఉన్నటువంటి కంప్లీట్ బిజినెస్ ని S4 హనాలోకి తీసుకొస్తాం. సో ఇక్కడ ఈ రెండు సిస్టమ్ మధ్య అయితే ఖచ్చితంగా గ్యాప్ అన్నది ఉంటుంది. ఈ గ్యాప్ ని మనం ఎవరి చేత ఫిల్ చేపిస్తాం, అబ్యాపర్ చేత. సో ఈ ఈసీసీలో ఉన్నటువంటి బిజినెస్ కంప్లీట్ మనకు S4 హనాలోకి మైగ్రేట్ అవ్వాలి. ఫస్ట్ అతని చేత మనము కంప్లీట్ గా మ్యాపింగ్ అనేది చేపించుకుంటాం. ఓకే, మ్యాపింగ్ అన్నది చేపించుకున్న తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యొక్క కన్సల్టెంట్స్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఫైనాన్స్ కన్సల్టెంట్ వస్తారు. ఓకే, వాళ్ళ యాక్టివిటీస్ కంప్లీట్ ఇవన్నీ ఉన్నాయి కదా, జిఎల్స్, ఏపీ, ఏఆర్, అసెట్ అకౌంటింగ్, బ్యాంకింగ్, ఏదైనా అవి కంప్లీట్ గా మనం చేయాల్సినటువంటి యాక్టివిటీ, అంటే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ చేయాల్సినటువంటి యాక్టివిటీ. సో కంప్లీట్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ డేటా ఉంది. ఓకే, అబ్యాపర్స్ వాళ్ళు మ్యాపింగ్ చేసిన రెండు సిస్టమ్. ఓకే, అక్కడి నుంచి ఇప్పుడు ఈసీసీ సిస్టమ్ నుంచి మనమే చేయాలన్నమాట. ఇది మన యాక్టివిటీ ఇప్పుడు స్టార్ట్ చేసేది. వాళ్ళు మ్యాపింగ్ చేస్తారు, వాళ్ళ యాక్టివిటీ అయిపోయా. నెక్స్ట్ మనం స్టార్ట్ చేస్తాం. ఎలా స్టార్ట్ చేస్తాం, ఓకే ఈసీసీలో ఉన్నటువంటి డేటా మొత్తం మనం ఒక ఎక్సెల్ షీట్ లో తీసుకుంటాం. ఓకే, జిఎల్ డేటా ఉంది, కంప్లీట్ ఎక్సెల్ షీట్ లో తీసుకుంటాం. ఎక్సెల్ షీట్ లో తీసుకొని మనము S4 హనాకి మైగ్రేట్ చేయాలి. S4 హనాకు మనకు డేటా మైగ్రేషన్ చేయడానికి మనము ఎల్టీఎంసీని వాడతాం. ఓకే, ఎల్టీఎంసీలోకి వెళ్ళి, ఓకే ఎల్టీఎంసీ అన్నది ఒక టీ కోడ్ అండి, ప్రాసెస్ అండ్ ఎల్టీఎంసీ టీ కోడ్ కూడా. ఆ ఎల్టీఎంసీ అన్నటువంటి టీ కోడ్ ని యూజ్ చేసిన వెంటనే కంప్లీట్ మనం ఒక బ్రౌజింగ్ కార్డుకి వెళ్తాం. అంటే మనకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్ లాగా ఒక వెబ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు ఫస్ట్ జాబ్ అనేది క్రియేట్ చేయాలి. ఏం జాబ్ క్రియేట్ చేయాలి, మనము జిఎల్ డేటా అనేది మైగ్రేట్ చేస్తున్నాం, జిఎల్ జాబ్ క్రియేట్ చేసుకోవాలి. జిఎల్ జాబ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ ని రన్ చేయాలి, ఆ జాబ్ ని రన్ చేయాలి. రన్ చేసేసిన తర్వాత మనము అక్కడ ఆటోమేటిక్గా కంప్లీట్ యాక్టివిటీస్ లిస్ట్ అన్ని ఉంటాయి. అక్కడ మనము జిఎల్ డేటా అనేది మైగ్రేట్ చేస్తున్నాం. అక్కడ జిఎల్ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. జిఎల్ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ లెగసీ సిస్టమ్ డేటాలో ఉన్నటువంటి ఈ జిఎల్ ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పినాం కదండి. ఆ డాక్యుమెంట్ కూడా కంప్లీట్ గా అది కూడా ఎక్సెల్ షీట్ లోనే వస్తుంది. ఓకే, సో మనకు అక్కడ ఎక్సెల్ షీట్ లో ఉన్నటువంటి డేటా ఇక్కడ ఎక్సెల్ షీట్ లో మనము మెయింటైన్ చేయాలి. ఓకే, అంటే ఈసీసీలో ఉన్నటువంటి ఎక్సెల్ షీట్ ని S4 అంటే ఎల్టీఎంసీ లో ఉన్నటువంటి ఎక్సెల్ షీట్ ని రెండింటిని కంప్లీట్ గా వీలుకప్ వేసి మ్యాపింగ్ చేసుకోవాలి. మ్యాపింగ్ చేసుకున్న తర్వాత డూప్లికేట్ ఏవైనా ఉంటే వాటిని డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసిన తర్వాత మనము వాటిని ఇంకా ఆ జాబ్ ని రన్ చేయాలి. రన్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా ఒక 4 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్స్ తర్వాత ఆటోమేటిక్ గా మనము మన డేటా అన్నది మైగ్రేట్
అయిపోతుంది అనమాట. అంటే సక్సెస్ఫుల్ గా రన్ అయిన తర్వాత మనము ఎస్ఏపిలోకి వచ్చి ఎస్ఏపిలోకి వచ్చిన తర్వాత మనము టేబుల్ లెవెల్లోకి వెళ్ళి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము జిఎల్ డేటాని ఇప్పుడు మైగ్రేట్ చేసుకున్నాం కదా, మనము జిఎల్ కంపెనీ కోడ్ డేటా చూసుకోవడానికి టేబుల్ లెవెల్స్ లో SKA1 SKB1 అన్నటువంటి టేబుల్స్ ఉన్నాయి. వాటితో మనము అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు అనమాట మన డేటా మైగ్రేట్ అయిందా లేదా. సో ఇది కంప్లీట్ గా మైగ్రేషన్ చేసేటప్పుడు. ఓకే, ఇది లెగసీ సిస్టమ్ నుంచి అంటే ఓల్డ్ సిస్టమ్ నుంచి న్యూ సిస్టమ్ కి డేటా తీసుకురావడానికి కంప్లీట్ ఈ ప్రాసెస్ ని మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, క్లియర్ కదండి? యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ సేమ్ అకౌంట్ రిసీవబుల్ సేమ్ మనం వాళ్ళు యాజ్ ఇస్తారు. సో రిక్వైర్మెంట్ ఏదో గ్యాదర్ చేసుకున్నాం, తర్వాత వాటిని టూబీలో కన్వర్ట్ చేసే ముందు గ్యాప్స్ ని అబ్యాపర్ ఫిల్ చేపిస్తాం, తర్వాత వాటిని మైగ్రేట్ చేస్తాం. సేమ్ అసెట్ అకౌంటింగ్ కూడా అంతే. యా ఓకే, ఈ రియలైజేషన్ ఫేజ్ ఇంకా టుమారో క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనకు ఇంకా సో రేపటితో మనకు థియరిటికల్ క్లాసెస్ అన్నవి రేపటితో ఎండ్ అయిపోతాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ మండే నుంచి మనం ప్రాక్టికల్స్ అన్నవి ఉంటాయి. ఓకేనా అండి? సో ఎవరికైనా ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నటువంటి ఏరియాలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం, చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? యా, థ్యాంక్ యూ సో మచ్. చేస్తానండి. సారీ, నిన్నటిది మర్చిపోయినా, కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంటే ఇంకా అయిపోయిన వెంటనే నేను బయటకు వచ్చేసిన. సో నిన్నటిది ఈ రోజు మొత్తం ఇంకా ఇప్పుడు షేర్ చేస్తాను, నో ప్రాబ్లం. కంప్లీట్ పీపీటీస్ అనేది రాదండి, స్లైడ్స్ వైజ్ వస్తుంది. ఓకేనా? సో యా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అదేనండి, మీరు